వివేక్ బాబు గారు చెప్పండి. ఇప్పుడు ఆయన చేపట్టిన సంస్కరణల విషయంలో లేదా ఆ సంస్కరణల ద్వారా ఆశించిన ఫలితాల విషయంలో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. కాకపోతే ఏంటంటే అవి ఏ మేరకు వీళ్ళే అనే విషయంలో మధ్యలో వచ్చి చేరిన ఈ ఈ దళారుల పాత్ర విషయంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈసారి ఆయన సంస్కరణలు చేసే విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఫోర్త్ టైం ఫోర్త్ టర్మ్ చీఫ్ మినిస్టర్ గా ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయన పూర్తి రాష్ట్రానికి తనని తాను పరిమితం చేసుకుని రాష్ట్రాల్లో ఒక డెవలప్మెంట్ చూపించి తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. 80 ఏళ్ల వయసులో ఆయన రిటైర్ అవుతారు. ఆయన భావంలో, మన భావంలో అయితే ఆయన 100 ఏళ్లు పనిచేయాలని కోరుకుంటాం. కానీ ఈ 5 ఏళ్ళు ఆయనకు గోల్డెన్ అవర్స్. ఈ గోల్డెన్ అవర్స్ లో హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయన ఒక చక్రవర్తి సమపాలన సమదార్శనికత ఎలా ఉంటుందనేది చూపించాలనుకున్నాడు. చూపించే విషయంలో ఆయన అడ్డుపడకుండా ఉండాల్సిన అంశాలు చాలా తెర మీదకి వస్తున్నాయి. ఎక్కడి నుంచి, బయట నుంచో కాదు, సొంత పార్టీ నుంచో లేకపోతే కూటమి నుంచో. ఆయన పని చేసుకొని ఇస్తుందా మీ కూటమి? మీ కూటమిలోని పార్టీలు ఆయన పని చేసుకొని ఇస్తాయా? మా కూటమిలో అంటే మా కూటమి గురించి అంటే బీజేపీ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి అయితే నేను చెప్పగలను. మా అధినేత డే 1 నుంచి చంద్రబాబు గారి పాలనా దక్షత, ఆయన అనుభవము తప్పకుండా కావాలి అంటూ ఆ, ఏ రోజైతే కూటమి ఫామ్ లేకి రావాలని చెప్పిన రోజు కావచ్చు, జైల్లో ఆయన పరామర్శించడానికి వెళ్ళి రాజమండ్రి దగ్గర చెప్పిన కావచ్చు, అనేక సభల్లో అనేక సభల్లో, ఉమ్మడి మీటింగ్ సభల్లో ఆయన పాలనకు, మన రాష్ట్రానికి ఆయన అనుభవం అవసరం. ఆయన పాలనా దక్షత, ఎలా కష్టపడతారో తెలుసు. ఆయన ఒక బ్రాండ్ గా ఉన్నారు. హిజ్ నేమ్ ఇస్ బ్రాండ్ ఫర్ సో మెనీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే సో మెనీ సిఇఓస్ ముఖ్యంగా. సో ఆయన నేము ఒక బ్రాండ్ గా వాడుకోవచ్చు స్టేట్ కూడా. సో దాని ద్వారా మనకు కొన్ని ఆ, పెట్టుబడులు అనేవి తప్పకుండా, మనం ఎంతసేపు సంక్షేమాన్ని ఇస్తుకుంటా పోతే మనకు ఆదాయ వనరులుగా పెట్టుబడులు రాకపోతే గిన, ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పన అనేది మనం ముఖ్యమైన అంశంగా భావిస్తాం. కాబట్టి మా పార్టీ అధినేతగా ఆయన అనుభవాన్ని తప్పకుండా తీసుకుంటూనే ముందుకెళ్లాలనేది మా అధినేత డే 1 నుంచి చెప్తున్నారు. కాబట్టి ఆయన ఆ అనుభవం 10 ఏళ్ల పాటు ఉండాలి, అండ్ కూటమి కూడా 10 ఏళ్ల పాటు కొనసాగాలనే మాట కూడా మా అధినేత చెప్పిన విషయాన్ని మీకు ఒకసారి మరోసారి గుర్తు చేస్తున్నాను. అంటే మా అధినేతకు అంత ఇంటెన్షన్ లేకపోతే ఆ మాట అన్నారు కదా. సో కూటమిలో మా పాత్ర మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర క్షేమం కోసము మేము ఎంత సాక్రిఫైస్ చేశామో రాష్ట్ర పాలనలో అదే విధంగా ముందుకు వెళ్తాము. మా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేకోకుండా ప్రజలకు మంచి చేసే విషయంలో ఎప్పుడైనా సరే ఒక అడుగు తగ్గే పని చేస్తాము. మా విధి విధానాల్లో మొదటి విషయం కూడా అదే అని చెప్పడానికి నేను ఎలాంటి సంకోచము పడను. అలాగే మా అధినేత ఆ, తనదైన ముద్ర, తను 5 శాఖలు తీసుకున్నప్పటికీ కూడా ఆ శాఖల్లో ప్రతిరోజు అధికారులతో ఉమ్, అంటే దాదాపుగా 10 to 12 అవర్స్ కూర్చుంటున్నారు. అన్ని శాఖలు ఇప్పుడు దాదాపు 5 శాఖల మీద ఆయన ప్రత్యేకంగా రివ్యూలు తీసుకుంటున్నారు. కొన్ని రకాలైన ఆదేశాలు ఇచ్చారు. 3 నెలల్లో వాటికి సంపూర్ణమైన ఆన్ టేబుల్ మీద మాకు కావాలి, విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్. గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసింది, ఎంతెంత డబ్బులు బడ్జెట్ కేటాయింపులు దానికి అనుగుణంగా ఖర్చు పెట్టినట్టు, ఖర్చు కూడా ఎలా పెట్టారు, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ లెక్కలని నాకు 3 నెలల్లో కావాలి. మీరు ఎనఫ్ టైం తీసుకోండి, నాకు అన్ని వివరాలు పిన్ టు పిన్, ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ అయింది అనేది కూడా తెలియాలని అంటూ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద పరుగెడుతున్నారు. సో మేము పాలన విషయంలో, ప్రభుత్వానికి జవాబుదారీ విషయంలో, ప్రజలకు జవాబుదారీ విషయంలో మాత్రం ఎటువంటి వివేక్ బాబు సందేహాలకు. గారు, వివేక్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఆ రోజుకి 12 గంటలు 14 గంటలు డెలివరింగ్ ద కోర్స్. మొన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు గారు ఆయన పెత్తందారు జగన్, లేదా జగన్ అనే పెత్తందారుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. రైట్, భారం వేశాడు. గత ప్రభుత్వంలో 47,741 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఏది ఇంత ఛార్జీలు వేసినా సరే విద్యుత్ సంస్థలకి 1,29 లక్షల కోట్ల బకాయిలు పేరుకుపోయినాయి. మనం ఇవ్వాల్సినవి, డిస్కామ్లకు ఇవ్వాల్సినవి. ఇదంతా చెప్పారు. ఇదంతా చెప్పి సొల్యూషన్ ఇవ్వటం అంటే ఇళ్ళకు తీయగా దాని పేరు మర్చిపోయింది. అట్లాగా ఎంత చెప్పిన ఆయన సొల్యూషన్ చెప్పాల. మీకేమైనా సొల్యూషన్ కనిపిస్తుందా ఆయన చెప్పిన మాట్లాడిన దాంట్లో? సొల్యూషన్ సంబంధించి ఏంటంటే, ముందు ఏ ఏ సంస్థలకు మనం ఎంతెంత డ్యూస్ ఉన్నామనేది అర్థమైంది. అయితే ప్రత్యేకంగా మనము VTPS లో దాదాపుగా 55 నెలల్లో పూర్తి అవ్వాల్సినది 55 నెలలు డిలే అవ్వడం వల్ల, ఆ సకాలంలో పూర్తి చేస్తుంటే మనకు దాదాపుగా 21,000 మెగా
మిలియన్ యూనిట్స్ అందుబాటులోకి వచ్చేటివి. తద్వారా ఇప్పుడు మనకు జరిగిన నష్టం ఏంటంటే 4,895,000 కోట్ల మిగిలేటివి. ఇప్పుడు ఆ డబ్బు అదనంగా కట్టాల్సి వస్తుంది. అంటే అలాగే VTPS తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కూడా 44 నెలల్లో పూర్తి కావాల్సిన 44 నెలలు డిలే అయింది. దాని ద్వారా జరిగిన నష్టం 3,560 కోట్ల రూపాయలు. మనకు 17,000 మిలియన్ యూనిట్లు అందుబాటులో రావాల్సినవి కూడా రాకోకుండా పోవడం వల్ల ఇలాంటి వేల కోట్ల రూపాయల డబ్బులు జగన్ ప్రభుత్వంలో కావాలని చేశారు. ఇప్పుడు మనం ఆ యొక్క సంస్థలకి ఈ యొక్క ఏదైతే మనం పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, వాళ్ళను కొంచెం డిలే అవుతుంది. అలాగే వాళ్ళని బార్గెనింగ్ ఉద్దేశంలో మనకు కొత్త రకమైన పెట్టుబడులు వస్తూనే ఎంత త్వరగా దీన్ని లోటును పూడ్చుకుంటూ నష్టాన్ని పూడ్చుకుంటూ వాళ్ళకు కూడా మెల్లిగా సెటిల్మెంట్ చేస్తామనే కోణంలో ఆయన పనితీరు సొల్యూషన్ గా ఇది ఒక భావించవచ్చు. అలాగే ఇమీడియట్ గా మనం ఏదైతే పూర్తి చేయాలనుకున్నామో మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే పోలవరం కావచ్చు, VTPS, కృష్ణపట్నం, ఇవి సకాలంలో పూర్తి చేస్తే మనకు మిలియన్ యూనిట్స్ అందుబాటులోకి రావడంతో పాటు అక్కడ ఒక 55,000 మిలియన్ యూనిట్స్, ఇక్కడ ఒక 17,000 మిలియన్ యూనిట్స్ అందుబాటులోకి వస్తే మనము ఆల్రెడీ డిస్కంల మీద ఏదైతే లోడ్ పడుతుందో అది తగ్గించుకుంటూనే బయట నుంచి కొనాల్సిన డబ్బులు మెయిన్ అయితే ఏదైతే ఎండాకాలము మిగతా టైంలో ఎక్కడైతే మనకి ఎక్కువ లోడ్ పడుతుందో ఆ టైం నుంచి బయట నుంచి కొనాల్సినది మనకు తగ్గిపోతుంది మన దగ్గర, ఎందుకంటే సర్ప్లస్ గా ఉంటుంది కాబట్టి. అది ఆయన యొక్క గేమ్ ప్లాన్ లో భాగంగా అది ఇమీడియట్ గా చర్యలు ప్రారంభించడం వల్ల మనకు వచ్చే సంవత్సరాల్లో 2-3 ఏళ్లలో కూడా కొంచెం నష్టాన్ని నివారించుకుంటూ మనం ప్రొడక్టివిటీ వైపు ముందుకెళ్తాం అనేది ఆయన సొల్యూషన్.